ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25,000 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు సరైన వేతనాలు లేక, ఉద్యోగ భద్రత లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్పష్టంగా ఆదేశించినప్పటికీ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని తీవ్రంగా విమర్శించారు. కాంట్రాక్టు కార్మికులందరినీ తక్షణమే క్రమబద్ధీకరించాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలంటూ డిమాండ్ చేశారు. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, ఇతరత్ర ఏమైతే కార్మికులకు చెందవలసినటువంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయో వాటన్నిటిని అమలు చేసేటువంటి దిశగా మా యొక్క కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన ఏదైతే సంస్థలో 2-3 రకాల వేతనాలు ఇస్తా ఉన్నా దాన్ని సమానపరచమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే కంపాషనేట్ అపాయింట్మెంట్లు అడుగుతా ఉన్నాం. అలాగే సంస్థలో ఏదైతే పక్క రాష్ట్రంలో న్యాయం జరిగింది, దశాబ్దం కాలంగా దాదాపు 10 సంవత్సరాలు పూర్తి అవుతుందని చెప్పేసి గలమెత్తిన ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే విద్యుత్ యాజమాన్యాన్ని మేము ఒకటే అభ్యర్థిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న వేలాది మంది కార్మికుల జీవితాలు అట్టడుగు స్థాయిలో ఉన్నాయి. మా వైపు చూడండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా విన్నవిస్తూ ఉన్నాం. ఏదైతే మా విన్నపాన్ని మన్నించి మా అభ్యర్థనని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం అలాగే యాజమాన్యం మమ్మల్ని ఆదుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది కార్మికులతో ఈ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపైన రోడ్డు ఎక్కడానికి అలాగే ఉద్యమ రూపంలో మలిచేదానికోసం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు వెనుకాడరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.